చూడండి అక్కడ చూడు అక్కడ చూడు అక్కడ చూడు పైకి పోకు పైకి ఎక్కువ. హాయ్ హలో ఫ్రెండ్స్, మళ్ళీ డే 2 వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. డే 1 వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంది, లుక్ వేసేయండి. సో మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయిపోయి ఇంకా మాదగడ వ్యూ పాయింట్కి వెళ్ళిపోదామని మేమైతే 5 o'clock కల్లా స్టార్ట్ అయిపోయి మేము అక్కడికి వెళ్ళినప్పటికీ లైట్గా వెళ్తురు అయితే వచ్చేసింది. ట్రాఫిక్ అయితే హెవీ ట్రాఫిక్ ఉండేది అసలు. సో అక్కడికి వెళ్ళేసరికి అందరూ సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేము కూడా ఇంకా మేఘాలు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, చూడడానికి చాలా బాగుంది. మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది అంటే డైరెక్ట్గా ఇంకా చాలా బాగుంటుంది అసలు. ఒక్కసారైనా మనం వచ్చి ఇక్కడ మాదగడ వ్యూ పాయింట్ అయితే విజిట్ చేయాలి, ఎందుకంటే చాలా బాగుంది చూడడానికి అయితేనే. ఇంకా అందరూ మొబైల్స్ పట్టుకొని సన్ రైజ్ కోసం, సూర్యుడి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా అందరూ ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోయారు. ఫొటోస్, వీడియోస్, రీల్స్ అంటే చాలా మంది. అండ్ ఆ రోజు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మందే వచ్చారు. వీడియోలో అయితే మీకు చూడడానికి ఇలా కనిపిస్తుందండి, కానీ మనం డైరెక్ట్గా చూస్తే మాత్రం ఎక్సలెంట్ అసలు. మా దగ్గర వ్యూ పాయింట్ మేము రావడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం వెళ్ళాం కానీ అప్పుడు ఇంత క్రౌడ్ లేదు, కానీ ఇప్పుడైతే చాలా క్రౌడ్ ఉంది. అండ్ రూట్స్ కూడా చేంజ్ చేస్తారు. మేము ఫస్ట్ వెళ్ళిన రూట్ వేరు, ఇప్పుడు రూట్ వేరు. కానీ ట్రాఫిక్ అయితే మాత్రం వీకెండ్స్లో అయితే చాలా క్రౌడ్ ఉండే. మేమైతే బైక్ కాబట్టి పై వరకు బైక్తో వస్తాం, కార్లు అయితే కిందనే ఆపేస్తున్నారు. అక్కడి నుంచి నడుచుకుంటూ పైకి రావాలి. ఇక్కడ ఈ డాగ్ అయితే వీళ్ళు డ్రోన్ ఆన్ చేసి పైకి ఎగరేస్తుంటే డ్రోన్తోనే ఆడుకుంటుంది. ఇది డ్రోన్ ఎటు వెళ్తే అది కూడా అటు సైడ్ వెళ్తుంది అనమాట. కాసేపు అంతా చాలాసేపు ఆడుకున్నారు వాళ్ళు. డ్రోన్ని పట్టుకోవాలని చింటుగాడు అయితే చాలా ఆరాట పడుతున్నాడు. అది ఇటు వెళ్తే అటు వెళ్ళిపోతున్నాడు, అది స్ట్రైట్కి వెళ్తే స్ట్రైట్. వాళ్ళు కూడా చింటుగాడితో చాలా ఫన్నీగా చాలాసేపు ఆడుకున్నారనమాట. ఇంకా చెప్పాలి అంటే లొకేషన్ అయితే అదిరిపోయింది. అందరూ చాలా ఎగ్జిట్ అయ్యారు. నేనైతే మేఘాలు ఉంటాయా ఉండవా అని డౌట్ మీద వెళ్ళాను, కానీ వెళ్ళేసరికి మేఘాలు చాలా ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు కొద్దిగా చీకటిగానే ఉంది, కానీ నాకైతే అప్పుడు కనిపించలే. కొంచెం వెళ్తురు వచ్చాక మాత్రం మేఘాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వావ్, సూపర్గా ఉంది అని అనుకున్నాను. చాలా ఎగ్జిట్ అయిపోయాను నేనైతే. అసలు ఆ మేఘాలు చూసారా, చూడడానికి ఎలా ఉన్నాయో. మన 2 కళ్ళు సరిపోవు. ఏంటి మేఘమాలికలు అని అంటారు, చూస్తే మీరు అవక్కయ్యారా అని అనుకుంటారు, చూస్తే నిజంగానే అవక్క అవుతారు. ఇంకా సన్ రైజ్ అవుతుంది. అండ్ వెళ్తున్నప్పటికే ఒక 7 అలా అయిపోయింది, కానీ ఇంకా మాకు సన్ రైజ్ అయితే అవ్వలేదు. ఇంకా టైం వచ్చేసి 7 to 6:15, 7 అవుతుంది వెళ్తురు వచ్చేసరికి. ఇంకా చూసేసరికి అయితే ఇంకా మేము చుట్టూ ఇంకా రీల్స్, మేము కూడా కొన్ని రీల్స్, ఫొటోస్, మా ఆయన గారు కొన్ని ఫొటోస్, నేను కొన్ని ఫొటోస్, ఇంకా రీల్స్ అవన్నీ చాలా చేసాము. ఇంకా చూడ్డానికైతే చాలా బాగుంది. మేము కూడా సరదాగా కొన్ని సెల్ఫీస్, వీడియోస్ తీసుకున్నాం. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ మాత్రం నాతో కంపల్సరీ ఉండాలి. సో మేమైతే వీడియోస్ తీసుకున్నా, ఇంక చాలే తీసుకుందని నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఫొటోస్, వీడియోస్. సో తర్వాత అయితే అక్కడ డింసా డ్యాన్స్ వేస్తుంటే మేమైతే అక్కడికి వెళ్ళి చూసాము. అది చూసాక నాకు కూడా వేసుకోవాలి అని అనిపించింది. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వేసుకోలేదు, నాకు కొంచెం సిగ్గు అనమాట. సో అక్కడ నుంచి ఇంకా వాళ్ళ డ్యాన్స్ చూసాక భలే అనిపించింది. ఎందుకు వాళ్ళతో కూడా మనం కూడా చేసేద్దాం ఒకసారి అని అనుకున్నాను. వాళ్ళు చాలా బాగా చేస్తారు కదా, అసలు అంతసేపు కంటిన్యూ అసలు ఒక 5 minutes అలా గ్యాప్ తీసుకుని మళ్ళీ చేస్తున్నారు. చాలాసేపు చేస్తున్నారు వాళ్ళైతే డ్యాన్స్. మీరు కూడా చూసేయండి ఒకసారి. మీరు ఈ సీజన్ టైంలో వెళ్ళినట్లయితే మీరు కూడా వీళ్ళకైతే ఎంతో కొంత సపోర్ట్ చేయండి. మనమైతే వాళ్ళతో డ్యాన్స్ చేసినప్పుడు ఆ మధ్యలో వాళ్ళ ఒక ఫోటో పెట్టి హుండీ పెడుతున్నారు, అక్కడ మనకి కలిగినంత ఎంతో కొంత హెల్ప్ అయితే మనం చేయొచ్చు. సో అక్కడ నుంచి అయితే పక్కనైతే మాకు ఒక మ్యాగీ పాయింట్ కనిపించింది. అంటే మొత్తం అక్కడైతే మ్యాగీలు, టిఫిన్స్ అన్నీ వచ్చేసాయి అనమాట. ఇంకా మాకు ఆ పక్కనే ఇంకా మ్యాగీ స్టాల్ కనిపించగానే మేమైతే ఒక ప్లెయిన్ ఎగ్ మ్యాగీ ఆర్డర్ ఇచ్చేసాము. మాకైతే 60 rupees. డబల్ ఎగ్ అయితే 60 rupees. మేమైతే ఇద్దరం ఉన్నాం కాబట్టి డబల్ ఎగ్ ఒకటి చెప్పుకున్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ మసాలా కదని ఒకటే చెప్పుకున్నాం.
సో ఇంకా వాళ్ళు చేసే ప్రాసెస్లోనైతే మళ్ళీ మేము కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. చుట్టూరు చూసారు ఎంతమంది వచ్చారు క్రౌడ్. ఇంకా మ్యాగీ ఎలా ఇంకా అక్కడికి ఉన్న చలికైతే ఎవరు తట్టుకోలేక వేడివేడిగా ఏదో ఒకటి తినాలి అన్నట్టు అందరూ మ్యాగీ 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 ఎక్కువ మ్యాగీయే తింటున్నారు చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు. ఇంకా మ్యాగీ అయితే మా దగ్గరికి వచ్చింది. ఇంకా టేస్ట్ చేసేద్దాం ఒకసారి. ఒక పక్క ఏమో సన్ రైజ్ అవుతుంది, ఒక పక్క అయితే మ్యాగీ వచ్చేసింది. ఒక్కొక్క పక్క ఆ వేడి, ఒక పక్క ఈ వేడి. పర్ఫెక్ట్ చలి ఇంకా వేడికి పర్ఫెక్ట్ అయిపోయింది. ఇంకొక స్పూన్ పెట్టుకోగానే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎలా ఉంటుందో అని అనుకున్నాను నేనైతే. ఎన్ని ప్యాకెట్స్ ఒకేసారి వేసి చేసేస్తున్నారు కదా, టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అని అనుకుంటే టేస్ట్ మాత్రం అద్దరు కొట్టేశారు. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మళ్ళీ ఇక్కడ డ్యాన్స్ స్టార్ట్ అయిందని చెప్పేసి చూస్తున్నాను. ఇంకా చూసాక నాకు కూడా ఈ వేషం వేసుకోవాలి అని అనిపించింది. సో వేసుకుందాం అనుకుంటే ఫస్ట్ ఒకరు వచ్చి 250 రూపాయలు 250 అని చెప్పారు. తర్వాత ఇంకొకరు వచ్చి 200కే వేస్తాం మేడం మా దగ్గర వేసుకుంటా ఉన్నారు. తర్వాత ఇంకొకరు వస్తే మేడం మేము 200 కన్నా తక్కువకి వేస్తాం మేడం అని ఇంకొకరు వచ్చారు. ఇంకొకరు వచ్చి మేడం మేము 100 రూపీస్కే వేస్తాం మేడం అని చెప్తే ఓకేలే ఇంకా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వాళ్ళే తీసుకొని వెళ్ళేసి మనకి అక్కడ ఇంకా ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు. ఒక 10-15 శారీస్ పెట్టి లైన్గానే మీకు ఏ శారీ కావాలో చెప్పండి మేడం ఆ శారీ కడతామని చెప్పేసి అంటే నేను పింక్ కలర్ శారీ ఎంచుకున్నాను. సో ఆర్నమెంట్స్ అన్నీ వాళ్ళవే ఇంకా మేడకి పెట్టేసి జడ వాళ్ళే వేసి నాకు చాలా సరదాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ముక్కు పొడక అవన్నీ పెట్టి చాలా నాకు భలే అనిపించింది. నేను ఇదే వేసుకోవడం ఫస్ట్ టైం. ఎలా ఉంటానో ఏంటో అనుకున్నాను కానీ బాగానే అనిపించింది నాకైతే చూడగానే. సో వాళ్ళు ఇంకా ఏదో అడుగుతున్నారు. ఇంకా బొట్టు అది భలే పెట్టారు ఇక్కడ అక్కడ. ఇంకా ముక్కు పొడక అయితే నేను ఏంటి ముక్కు పొడక అందరికీ పెట్టిందే అని అడిగాను. లేదు మేడం ఇది చెట్టు వేరుతో చేస్తాం మేము, ఏమి ఇది అవ్వదు సొంతంగా మేము తయారు చేస్తాం ఇవి మనిషికి ఒకటి అన్నారు. అయితే వాళ్ళ డాటర్ అయితే చీర వేరేగా కట్టిందని చెప్పేసి వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చేసి మళ్ళీ తీసేసి మళ్ళీ కట్టారనమాట వాళ్ళు వేరు చేసినట్టు. అమ్మాయి ఇక్కడ బాబు చూసారా పంచ వేసుకొని ఎంత క్యూట్గా ఉన్నారు. వాళ్ళ డాడీ తను చాలా క్యూట్గా ఉన్నారు. వాళ్ళ మమ్మీ కూడా వేషం వేసుకున్నారు. వీళ్ళు ఫోటోషూట్స్లో తీసుకున్నారు. నాకైతే మొత్తం చీర మొత్తం తీసేసి వాళ్ళ మమ్మీ వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి కట్టారనమాట. అలా కాదు ఇలా కట్టాలని. మనం అయితే కట్టుకోలేము, నాకైతే తెలియలేదు కానీ బాగా కట్టారు వాళ్ళ మమ్మీ వచ్చి మళ్ళీ. ఇంకా తనైతే నాకు ఒక పక్క బొట్టులు అవి అన్నీ పెడుతూ నన్ను తయారు చేసేస్తుంది వాళ్ళ డాటరు. ఇంకా తయారైపోక నేను ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని నెక్స్ట్ వాళ్ళతో డ్యాన్స్ చేయడానికి అయితే వెళ్ళిపోయాను. వాళ్ళైతే చాలా ఫాస్ట్గా చేస్తారు. నాకైతే నేను పరిగెడుతూ చేసినట్టు చేశాను. ఎందుకంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అసలు వాళ్ళు కాళ్ళు నొప్పి రావేమో నాకు కొంచెం సేపుగా నాకైతే కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. అలాంటిది వాళ్ళు కంటిన్యూగా ఎలా చేస్తున్నారో అంతంతసేపు అయితే నాకు అర్థం కాలేదు. ఒకసారి మీరు కూడా చూసేయండి. మీరు వెళ్ళారా మాధగడ వ్యూ పాయింట్లో? మీరు కూడా ఇలా డ్యాన్స్ చేశారా? వేసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది డ్యాన్స్. వాళ్ళు వేసే స్టెప్స్ అవినా. అలా నేనే సెకండ్ థర్డ్ నెంబర్ కదా, నాకు వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. నేనైతే వాళ్ళ వెనకతలు పరిగెట్టుకుంటూ వెళ్ళినట్టు చేశాను. అండ్ చాలామంది అబ్బాయిలు లేడీస్ అందరూ కూడా వేశారు. నాకు ఆ స్టెప్ పెట్టి నుంచి ఎలా వేయాలో ఏం నాకు సరిగ్గా అర్థం కాలేదు. 2-3 అలా చూసాక నాకు అర్థమయ్యేది. ఆ తర్వాత నుంచి నేను వేసాను. వాళ్ళు చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి నాకు ఎంత గ్యాప్ ఉందని వెనకతలు అయితే అలా పరిగెట్టుకుంటూనే చేశాను. వాళ్ళు అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. అండ్ ఒకసారైనా వాళ్ళతో కలిసి ఇలా డ్యాన్స్ చేస్తే చాలా సరదాగా అనిపిస్తుంది.
మనకి ఇది లైఫ్ టైం మెమరీగా కూడా ఉండిపోతుంది. వాళ్ళ స్టెప్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి అండ్ ఈజీగా కూడా ఉన్నాయి. అండ్ చాలాసేపు అంతా మొత్తం కంప్లీట్ అయ్యే వరకు లాస్ట్ వరకు చేశాను అనమాట. కానీ నాకైతే చాలా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. వాళ్ళు అంతంతసేపు గ్యాప్ తీసుకోకుండా ఒక గ్రూప్ అవగానే ఒకటి, ఒక గ్రూప్ అవగానే ఒకటి అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అందరూ అయితే చాలా ఎంజాయ్ చేశారు డ్యాన్స్ వేస్తూ వేస్తూ. నాకైతే చాలా సిగ్గు ఇలాగా, కానీ నాకు ఒక్కసారి అంతమంది చేస్తున్నారు కదా, నేను ఒక్కసారైనా ఇలా చెయ్యాలి అని అనుకొని ఇంకా సిగ్గుపడితే అవ్వదని చెప్పేసి నేనే వెళ్ళి కట్టుకొని చేసేసాను. మా ఆయన గారు ఫస్ట్ వేసుకోమంటే వాళ్ళు వేయలేదు. ఇంతమందిలో నేను చేయగలనా లేదో నాకు తెలీదు. నేను ఇంత మందిలోకి అయితే నాకు చాలా షై అయిపోతాను అనమాట. అలాంటిది తర్వాత అందరినీ చూసాక నాకే వేయాలనిపించింది. సో లేదు, నేను వేసుకుంటాను, నేను చేస్తాను, ఇంకా సిగ్గు అన్నీ పక్కన పెట్టేసి ఇంకా నేను చేయాలి, ఎలా అయినా చేస్తాను అనుకొని చేశాను. బట్ నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను చేయకపోయి ఉండుంటే డెఫినెట్లీ నేనైతే దీన్ని మిస్ అయిపోయి ఉండేదాన్ని. బట్ నేను ఇప్పుడు మిస్ అవ్వలేదు, ఐ డిడ్ ఇట్, నేను చేశాను. నాకు చాలా సరదాగా ఉంది. ఇంకా డింసా డ్యాన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు చేసే పద్ధతి అని కాదనగా నాకు చాలా సరదాగా అనిపించింది. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా వెళ్తే తప్పకుండా డింసా డ్యాన్స్ చేయండి, మీకు మెమరీగా ఉండిపోతుంది. చాలా బాగుంది, మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వాళ్ళ స్టెప్స్ అయితే కొత్తగా చాలా భలే అనిపించింది. లాస్ట్లో ఇంకా రౌండ్గా ఉండి ఇలా చేశారనమాట, దగ్గరికి ముందుకి. ఇంక ఇది అయిపోయింది. ఇంకా మేమైతే ఇంకా టాటా చెప్పేసి మేము బ్యాక్ టు మా రూమ్కి వెళ్ళిపోయాము. అక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మేము రూమ్కి వెళ్ళొస్తున్నాం. ఇంకా రూట్స్ చూసారైతే ఇందాక మేము ఇదంతా చీకట్లో వచ్చాము. ఇప్పుడైతే వెళ్తుండో చూడండి రూట్స్ ఎంత ఇదిగా ఉన్నాయో. బళ్ళు రావడానికి అప్పుడు చీకటి వల్ల అయితే వీడియో తీయడానికి అయితే మాకు అవ్వలేదు. ఇప్పుడు వెలుతురులో చూసారా మొత్తము, చూసుకోకపోతే మాత్రం మనం సైడ్కి ఆ గొయ్యతుల్లో పడిపోతాము. సో వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా బైక్స్ ఒకటే పైకి అలో చేస్తున్నారు, కార్లు అవన్నీ కిందకే. ఇంకా మనం ఈ రూట్లో వెళ్తున్నప్పుడు కూడా మనకి మేఘాలు కనిపిస్తాయి. బట్ టూ డేంజర్, అసలు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా రూట్స్ వేస్తున్నారు, రోడ్స్ బైక్స్ కార్స్ అయితే స్కిడ్ అయిపోతున్నాయి. ఆ వెనకతలు ఉన్న వాళ్ళు కొంచెం కార్లకైనా బైక్స్కైనా ఒకరికొకరు గ్యాప్ ఇచ్చుకుంటూ ఉంటేనే బెటర్. ఎందుకంటే స్కిడ్ అయ్యి ఒక్కొక్కసారి బ్యాక్ కూడా వచ్చేస్తున్నాయి కార్లు. నేను నా కళ్ళతో చూసాము. నేనైతే ఇక్కడే బైక్ దిగిపోయి నేనంటూ నడుచుకుంటూ వచ్చేసాను. ఎందుకంటే రూట్స్ చాలా కష్టంగా ఉన్నాయి, చాలా బాగాలేదు కూడా. అండ్ చీకట్లో వెళ్ళే వాళ్ళు మాత్రం తప్పకుండా సేఫ్టీగా చూసుకుంటూ వెళ్ళండి, లైట్స్ వేసుకుంటూ. మేమైతే ఎలా ఒకలా పైకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేసి కిందకైతే వచ్చేస్తున్నాము. అప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదు కాబట్టి మీకు ఇప్పుడైతే రూట్స్ ఎలా ఉన్నాయని చూపిస్తున్నాం, ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి. ఇంకా మేఘాలు అయితే చూసారా, మేము కిందకి వెళ్తున్నప్పుడు కూడా మేఘాలు అలానే ఉన్నాయి, చాలా బాగున్నాయి అయితే చూడడానికి. మా హస్బెండ్ అయితే సేఫ్గా డ్రైవ్ చేస్తుంటే నేనేమో వెనకతలు కూర్చుంటూ మేఘాలని ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా వీడియో తీస్తుంది అయితే నేనే తీస్తూ ఓ పక్క బాగా ఎంజాయ్ చేస్తున్నాను. దుమ్మి ధూళి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే మేము బుర్రా కేవ్స్కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఎండ్లో కాసేపు ఉందామని ఒక చోట ఆగాము. ఆగేసి అక్కడ కొంతసేపు ఉండి కొన్ని ఫొటోస్ క్లిక్స్ అన్నీ తీసేసుకొని ఇక అక్కడి నుంచి ఇంకా ఇది ఘాట్ రోడ్ కాబట్టి మనం చాలా సేఫ్గా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే బళ్ళు ఆ రోజు ట్రాఫిక్ కూడా టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్ ఉంది. సో మేమైతే చాలా జాగ్రత్తగా వెళ్తున్నాము. మీరు కూడా వెళ్ళేటప్పుడు చాలా సేఫ్గా. ఇంకైతే నాకు చాలా చలిగా అనిపించింది. ఇంకా కాఫీ కావాలంటే మా ఆయన కాఫీ ప్లాంట్ దగ్గర ఆపారు. అక్కడైతే మేము కాఫీ తాగి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే కోతులకి వాళ్ళు ఫుడ్ వేస్తుంటే అరటిపళ్ళేవో అవి అన్నీ ఒకేసారి వచ్చేసాయి. మీరు డ్రైవ్ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, ఎందుకంటే ఈ కోతులు చాలా మట్టుకి బళ్ళుకి అడ్డంగా వచ్చేస్తున్నాయి, సడన్గా ఆపుకోవాల్సి వస్తుంది. సో మేమైతే ఇంకా నెక్స్ట్ బుర్రా కేవ్స్కి వచ్చేసాము. మేమైతే టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్ ఉంది. మేమైతే బండిని దూరంగా పెట్టేసి అక్కడ నుంచి మేము నడుచుకుంటూ వచ్చేస్తున్నాము. వచ్చేసి ఇంక అక్కడైతే చూసారు రూప్ వే. మీరు ఎప్పుడైనా ఎక్కారా? మా ఆయన నన్ను ఎక్కుతారా అని అడిగారు, కానీ నాకు భయం కదా, అందుకే నేను ఎక్కనా అని చెప్పేశాను. సో నేను వెళ్ళినప్పుడు అయితే క్రౌడ్ కొంచెం తక్కువ ఉంది ఇక్కడ.
సో లేడీస్ లైన్ కొంచెం తక్కువ ఉందని చెప్పేసి నేనైతే లేడీస్ లైన్లోకి వెళ్ళి నేనైతే టికెట్స్ తీసేసుకున్నాను. ఆ టికెట్స్ లైన్ దగ్గర కూడా ఓ మంకీ వచ్చింది. సో ఇంకా అక్కడ అయితే ఇంకా బాయ్స్ది చాలా లైన్ క్రౌడ్గా ఉంది. నేను వెళ్ళి టికెట్ తీసుకొచ్చేస్తానని చెప్పేసి నేనైతే టికెట్ తీసుకురావడానికి వెళ్ళాను. మా ఆయన అయితే పోతూ మంకీ వచ్చిందని చెప్పేసి వీడియోస్ తీసుకుంటున్నారు. సో టికెట్ పెద్దవాళ్ళకి వచ్చేసి 80 రూపీస్, చిన్నవాళ్ళకి 50 or 60 అనుకుంటా, పెద్దవాళ్ళకి అయితే 70 రూపీస్. సో మేమైతే టికెట్ తీసేసుకున్నాం. టికెట్ తీసేసుకున్నాక అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోయాం. ఇంకా మేమైతే అక్కడ పక్కన చిన్న క్యాంటీన్ లాంటిది ఉంది. వాటర్ బాటిల్స్, డ్రింక్స్, చిప్స్ అన్నీ అమ్ముతున్నారు. సో ఇంకా లిమ్కా డ్రింక్ బాటిల్ తీసుకొని అక్కడ నుంచి అయితే మేము కిందకు వచ్చేసాము. ఇంకా ఫస్ట్ అయితే మనం బుర్రా కేవ్స్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా స్టెప్స్ ఉంటాయి. సో అవన్నీ స్టెప్స్ తిక్కుంటూ మనకి పక్కన అయితే కేవ్స్ ఎప్పుడు అదే అయింది మొత్తం దాని గురించి డీటెయిల్స్ అన్నీ చెప్పేసి ఒక బోర్డు మీద ఉంది. సో నాకు కనిపించకపోయినా కూడా నేను ఒక లుక్ ఇచ్చేద్దాం అని చెప్పేసి నేనైతే ఒక లుక్ ఇచ్చేసాను. చూసేసాక ఇంకా కాసేపు అక్కడ నిల్చొని అక్కడ నుంచి కిందకి మెల్లిగా స్టెప్స్ అన్నీ దిక్కుంటూ వెళ్ళిపోయాము. ఎందుకంటే కొంచెం లాంగ్, అక్కడ నుంచి కొంచెం అక్కడికి వెళ్తే కానీ కేవ్ రాదు. చూసావా దాని గురించి ఉంది, బుర్రా కేవ్స్ గురించి చూడు నువ్వు కూడా అని చెప్పేసి మా ఆయన చెప్తే మా ఆయన చూస్తున్నాడు. సో ఇంకా మనకి బుర్రా కేవ్స్ అంటేనే మనకి అది పేరు వినగానే మనకి మంజుమల్ బాయ్స్ మూవీ నేమ్ గుర్తొస్తుంది కదా. సో నాకు ఇది బుర్రా కేవ్స్ అనగానే స్టార్టింగ్ అదే గుర్తొస్తుంది నాకైతే. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ తీసుకొని బుర్రా కేవ్స్ దగ్గరికి వచ్చేసాం. ఒక లుక్ వేసేద్దాం, మీరు కూడా ఒక లుక్ వేసేయండి. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయి మాయ చేసే ఆ మాయే ప్రేమాయే. ఎంత గాయమైన గానీ నా మేనికేమి రాదు పువ్వు సోకి నీ సోకు కందేనే. సో అయితే మేము ఇంకా రోజు క్రౌడ్ చూసారు ఎంతమంది ఉన్నారో. మేమైతే జాగ్రత్తగా చిన్న సెల్ఫీ వీడియోలా తీసుకొని అక్కడ నుంచి అయితే మెల్లిగా స్టెప్స్ తిక్కుంటూ లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. ఇంకా జనాలు కూడా చాలామంది ఉన్నారు. ఆ స్టెప్స్ కూడా ఇంకా చూసుకుంటూ వెళ్ళేలా వచ్చేసారు. అంతమంది ఉన్న స్టెప్కి ఒక 5 to 6 నెంబర్స్ ఉన్నట్టున్నారు. అందరూ ఆ స్టెప్స్ దగ్గర సెల్ఫీలు, వీడియోలు అన్నీ తీసుకుంటున్నారు. సో వాళ్ళందరి నుంచి దాటుకుంటూ మేమైతే ముందుకి దిగిపోతూ కిందికి వెళ్ళిపోతున్నాము కేవ్ దగ్గరికి. ఇంకా లోపలికి వెళ్ళాక చాలా చల్లగా ఉంటుంది అనుకున్నాం, కానీ అంత చల్లగా అయితే ఏం లేదు. బహుశా క్రౌడ్ వల్ల ఏమో అనుకుంటా. సో ఇది మేమైతే రావడం సెకండ్ టైము. సో మేమైతే అక్కడ నుంచి అందరినీ దాటుకుంటూ అయితే మేమైతే కిందకి వచ్చేసాము. జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీరు కూడా బుర్రా కేవ్స్ చూసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఇంకా డిసెంబర్ సీజన్ కదా, సో చాలామంది క్రౌడ్ వచ్చారు బుర్రా కేవ్స్ చూడడానికి. చూసారా, మీరే చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో జనాలు అయితే. మేమైతే ఇంకా అక్కడ నుంచి మీరు స్టెప్ బై స్టెప్ దిగేసి ఇంకా మనకి బుర్రా కేవ్స్ అంటే ఇంకా చివరి వరకు వెళ్ళాలి కదా. సో ఒకసారి చివరి వరకు వెళ్ళి మేమైతే చూస్తాం, మీరు కూడా ఒకసారి చూసేయండి మాతో పాటు. సో ఇంకా మేమైతే ఇంకా స్టెప్ బై స్టెప్ అయితే మేమైతే కిందకి వెళ్ళిపోతున్నాం. ఇంకా కిందకి వెళ్ళే కొద్ది అయితే జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనాలు ఉంటారా అని, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజైతే జనాలు అయితే చాలామంది వచ్చారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా అంతమంది ఉంటారు అని. కానీ నేను అనుకుంటున్న దానికన్నా చాలా ఎక్కువ మంది ఉన్నారు జనాలు ఆ రోజు. ఇంకా మేమైతే వెళ్ళిన రోజు అయితే సాటర్డే. సో సాటర్డే అయితే క్రౌడ్ చాలా వచ్చింది. మీరైతే వచ్చినట్లయితే అరకు సాటర్డే సండే అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్ ఉంది, టూ మచ్ ఆఫ్ రష్ కూడా ఉంది ఎక్కడికి వెళ్ళినా. సో మేమైతే ఇంకా ఇంత రష్ ఉంటుందని మాకైతే తెలీదు. మేమైతే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అలా స్టెప్ బై స్టెప్ తిక్కుంటూ మేమైతే వచ్చేసాము కింద వరకు. సో ఒక చిన్న సెల్ఫీ వీడియోలా కూడా తీసుకుందాం అనుకొని
లైట్గా అక్కడక్కడ మేము కూడా కొన్ని సెల్ఫీలు, వీడియోలు, ఫొటోస్ కూడా మేము చాలా తీసుకున్నాము. సో అక్కడ నుంచి మళ్ళీ కిందకి వెళ్తే కేవ్ వస్తుంది కదా, మనకి అక్కడ నుంచి 2 రూట్లు వస్తాయి. ఇది ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళాలి, ఈ సైడ్కి కూడా వేరే రూట్ ఉంది. సో కింద నుంచి ఇక్కడ నుంచి కూడా వేరే రూట్ ఉంది. మేము అటు సైడ్ రూట్ చూసేసాం కాబట్టి ఇటు సైడ్ వెళ్దామని డిసైడ్ అయ్యి ఇటు సైడ్ అయితే వెళ్ళాము. ఇటు సైడ్ కూడా చాలా స్టెప్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళు అయితే ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మనకి దిగడం అయితే చాలా ఈజీ కదా, సో ఎక్కడమే మనకి చాలా కష్టం. అందరూ దిగుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఎక్కేటప్పటికి మాత్రం అయ్యో అంటూ ఎక్కుతున్నారు, ఎందుకంటే స్టెప్స్ ఎక్కినప్పుడు కాళ్ళ నొప్పులు వస్తాయి కాబట్టి. సో నేను కూడా జాలీగా అయితే స్టెప్స్ అన్నీ దిక్కుంటూ వెళ్ళిపోయాను. నాకైతే ఒక ఫోబియా ఉందన్నమాట, పైనుంచి కిందకి చూస్తే కళ్ళు తిరిగినట్టు అయిపోతుంది. సో నేను అక్కడక్కడ ఆగుకుంటూ నేనైతే వెళ్ళాను. మా ఆయన అయితే ఫాస్ట్గా చకచకబంటూ కిందకి దిగిపోయారు. సో అక్కడ నుంచి అయితే మేము ఇంకా లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి లొకేషన్ ఎంత బాగుందో, పైన ఒక కేవ్ లాగా ఒక రౌండ్, దాన్ని చూస్తే మనకి ఫస్ట్ వీడియోలో చూసాం కదా బాల్డా కేవ్స్లోని ఉన్నట్టే ఉంది కదా సేమ్. సో అదే మాట్లాడుకున్నాం, చూడు సేమ్ అక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంది కదా అని. సో రష్ అయితే చూసి ఒక లైన్ వస్తుంది, ఒక లైన్ వెళ్తుంది. చాలా ఇబ్బందిగానే చాలామంది రష్ ఉండే, ఎక్కడికి వెళ్ళినా అలా వెయిట్ చేస్తూ వెళ్ళాల్సి వచ్చింది. సో అలానే మేము ఇంకా ఆగి వెళ్ళాము. వెళ్తున్న కొద్దీ లోపల ఇంకా ఎక్కువ మంది జనాలే ఉన్నారు. సో వాళ్ళందరినీ దాటుకుంటూ మేమైతే ముందుకు వచ్చాము. ఇక్కడికి వచ్చాక ఇంక కిందకి చూసారా ఇంకా ఎంతమంది ఉన్నారు, స్టెప్స్ దగ్గరే చూసారా, ఒకరు వెళ్తే ఒకరు ఆగిపోవాల్సి వస్తుంది, అలా ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ అయితే జనాలు అయితే ఇంకా చాలామందే ఉన్నారు. ఇక్కడికి చూసారా, అండ్ ఒక లొకేషన్ కొంచెం ముందుకెళ్ళే దగ్గరికి అయితే మాకు చాలా చల్లగా అనిపించింది అక్కడైతే, ఎందుకంటే కొండ మీద స్టోన్ నుంచి చుక్క వాటర్ పడుతుంది అనమాట. ఇంక ఇక్కడికి వచ్చేసి ఇక్కడైతే చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. వీళ్ళైతే ఫోటోగ్రాఫర్స్, వీళ్ళు ఇక్కడ మనకి ఇంత పేమెంట్ తీసుకొని మనకైతే ఫొటోస్ తీస్తారు. ఫొటోస్ తీసుకున్నాక ఆ ఫొటోస్ని మనమైతే వెంటనే ఇస్తారు, మనమైతే అవి బయటనే ఇస్తున్నారు. అవైతే మనం అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసేసుకోవడమే నేమ్ చెప్పి. సో అక్కడ నుంచి అయితే మేము మళ్ళీ అలా ముందుకెళ్ళే కొద్దీ మంచి లొకేషన్సే వస్తున్నాయి. అండ్ లోపల రష్ వల్ల కొంచెం హాట్గానే ఉంది, బట్ కొన్ని చోట్ల మాత్రం చాలా కూల్గా అనిపించింది. ఈ బుర్రా కేవ్స్ అంటే ఈ లైట్స్ వెలుతురులో అది నాకు చాలా నచ్చింది. ఇక్కడైతే చూసారా మనకి చాలా చిన్నది ఉందన్నమాట, స్టోను ఇటు చాలా పెద్దది, దాని కింద నుంచి అలా దూరుకొని వెళ్ళాలన్నమాట. నాకు భలే అనిపించింది. ఏంటి ఇంత లేట్ అవుతుంది, అందరూ వచ్చేసరికి అనుకున్నాను, కానీ నా దాకా వెళ్ళిన వరకు తెలిసింది అది చిన్న వే అనమాట, ఆ వే నుంచి వెళ్ళాలి లోపలికి. సో చూసేయండి, సో చూసారా పైనుంచి మనకి చాలా చిన్నదే ఉంటుంది వే, మనం ఒంగోని వెళ్ళాలి. సో వచ్చేసరికి ఇక్కడ నుంచి మాత్రం మనకి చాలా చల్లగా అనిపించింది అనమాట లొకేషన్. సో అక్కడ నుంచి ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతున్నాను, ముందుకు ఉందా అని. ఇంకా మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మా వీడియోస్ అన్నీ ఇంకా చాలా మంచి వీడియోస్ మీకోసం పెడుతున్నాము. మీ సపోర్ట్ అయితే మాకు తప్పకుండా ఉండాలి అని అనుకుంటున్నాము. ఇంకా చివరి దశ వరకు వెళ్దామని చెప్పేసి మేము వెళ్తున్నాము. ఇంకా లైట్స్లో అయితే కేవ్ ఎంత బాగా కనిపిస్తుంది కదా, చూడ్డానికైతే మన 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంది. నాకైతే బుర్రా కేవ్స్ చాలా నచ్చింది. సో మేమైతే ఇంకా ముందుకు వెళ్ళేసరికి చాలా చల్లగా అనిపించింది. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేస్తున్నాం మనం. లాస్ట్కి వెళ్ళినప్పటికీ ఒక చోట అయితే పైనుంచి వాటర్ పడుతూ ఉంటుంది అనమాట, అది ఎప్పుడు పడుతుంది. నేను వెళ్ళిన ఫస్ట్ టైం చూసాను, ఇప్పుడు చూసాను అక్కడైతే వాటర్ అంటే ఎప్పుడు కంటిన్యూ పడుతూనే ఉంటుందట అక్కడ వాటర్. సో నాకు తెలీదు. సో మనమైతే ఇప్పుడు లాస్ట్ వరకు వచ్చేసాం కదా, ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్, సెల్ఫీస్ అన్నీ తీసుకున్నాము. మళ్ళీ ఇంకెప్పుడో వస్తాం కదా అని చెప్పేసి కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాము. సో అందరూ చేస్తున్నారు అక్కడ అవే రీల్స్, వీడియోస్, ఫొటోస్, చాలా సరదాగా అనిపించింది. ఒక ఫ్యామిలీతో అయితే మంచిగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మీరు మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. దిస్ సీజన్ ఈజ్ అరకు ఒక్కసారైనా రండి, ఈ సీజన్లోని చాలా బాగుంటుంది. మీరు మీ ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇక్కడైతే ఇదే లాస్ట్ అన్నమాట. సో అక్కడ నుంచి ఇంకా మేము అది చూసేదాక ఇంకా అయిపోయింది కదా, సో మేము అక్కడ నుంచి ఇంకా బ్యాక్ అయిపోతున్నాము. లాస్ట్ వరకు వెళ్ళి చూసాం కదా.
సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ కొన్ని నేను ఫొటోస్ క్లిక్స్ అన్నీ తీసుకొని ఇంకా మేమైతే కొన్ని సెల్ఫీ వీడియోస్ అయితే తీసుకున్నాము. నేనైతే పైకి చూస్తున్నాను, ఇటు చూడవే తింగరి అంటూ మా అన్నయ్య. ఇంకా మేమైతే మంచిగా వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాము. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.